హలో అందరు నమస్కారం. వార్ 2 అండ్ కూలీ ఈ 2 మూవీస్ చాలా హైప్తో నిన్న రిలీజ్ అయినాయి ఆగస్ట్ 14th. ఈ 2 మూవీస్ గురించి నా ఛానల్లో రివ్యూస్ ఉన్నాయి, ఒకసారి చూడండి మీరు కూడా. సో ఈ 2 మూవీస్ చూశాక ఏ మూవీ కొంచెం బెటర్గా ఉంది, సో చెప్పాలంటే 2 మూవీస్ ఆల్మోస్ట్ కొంచెం డిసప్పాయింట్ అయినట్టు చెప్పొచ్చు. కూలీ అండ్ వార్ 2 ఆల్మోస్ట్ చూసిన వాళ్ళందరూ కొంచెం డిసప్పాయింట్గా ఫీల్ అయ్యారు. ఏది కొంచెం బెటర్గా అనిపించింది? సో ఇప్పుడు ప్రజెంట్ చూస్తే వార్ 2 కొంచెం బెటర్ ఓపెనింగ్స్ ఉన్నాయన్నమాట. బుక్ మై షోలో చూస్తే లాస్ట్ 1 అవర్గా 53K వార్ 2కి బుకింగ్స్ ఉన్నాయి, అండ్ కూలీకి వచ్చేసరికి 42K ఉన్నాయి అనమాట. కంపేర్ దాని స్టార్టింగ్ మూవీ రిలీజ్ కాకముందు చూస్తే వార్ 2 కన్నా కూలీకి బాగా హైప్ ఉంది, బుకింగ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ప్రీమియర్స్ కానీ అండ్ బుక్ మై షో కానీ సోషల్ మీడియా బాగా హైప్ ఉందన్నమాట కూలీకి. కానీ మూవీ రిలీజ్ అయ్యేసరికి అంత హైలో ఉన్న మూవీ కొన్ని చోట్ల డిసప్పాయింట్ చేయడంతో మూవీ ఆటోమేటిక్గా బుకింగ్స్ కూడా తగ్గాయి అనమాట. అండ్ వార్ 2 అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆల్మోస్ట్ టికెట్స్ కూడా చాలా వరకు కూలీ కన్నా వార్ 2 చాలా తక్కువే బుకింగ్స్ ఉన్నాయి, అండ్ ప్రీమియర్స్ కూడా తక్కువే సేల్ అయ్యాయి. నిన్న ఇవాళ చూసుకుంటే ఇవాళ హాలిడే కాబట్టి రేపు సాటర్డే సండే వార్ 2కి కొంచెం మంచి కలెక్షన్స్ వచ్చేలాగా ఉన్నాయి అనమాట. అదే హైలో కొంచెం కంపేర్ కూలీ కన్నా వారికే కొంచెం బుకింగ్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అండ్ వార్ 2 వచ్చేసరికి ప్లస్ ఏంటంటే హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు యాక్టింగ్ అండ్ యాక్షన్ సీన్స్ వరకు చాలా బాగుంటాయి అన్నమాట. ఈ మూవీలో కొన్ని యాక్షన్ సీన్స్, చేస్ సీన్స్ వచ్చేసరికి చాలా బాగుంటాయి. ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ డ్యాన్స్ సాంగ్ చాలా హిట్ అయింది అనమాట. డ్యాన్స్ బీట్స్ కానీ అండ్ ఆ సాంగ్ కానీ చాలా హైలైట్ అనమాట. సాంగ్ బాగుంది అండ్ బీజిఎం కూడా ఓకే, పర్లేదు. కూలీ మూవీలో ప్లస్ ఏంటంటే మెయిన్గా ఏంటంటే రజనీకాంత్ అండ్ నాగార్జున వీళ్ళిద్దరు యాక్టింగ్ చాలా బాగుంటుంది అనమాట. రజనీకాంత్ క్యారెక్టర్ నార్మల్గానే ఉంటుంది, మనం జైలర్లో చూసినట్టుగా. సో అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది. సో తన వాళ్ళ కోసం ఎలా పోరాడతాడు అనేదే క్యారెక్టర్ అనమాట. సో ఆ క్యారెక్టర్ వరకు రజనీకాంత్గా సూట్ అయ్యారు. సో యాక్షన్ సీన్స్ అండ్ తన డైలాగ్స్ కానీ స్టైల్ కానీ కొన్ని వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కానీ అవి మాత్రం రజనీకాంత్ ఎరగదీశారని చెప్పొచ్చు. నాగార్జున క్యారెక్టర్ విలన్ అయినా కూడా చాలా స్టైలిష్గా ఉన్నారు అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారన్నమాట. విలన్గా చాలా బాగా సెట్ అయ్యారు కూడా. సోపన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉంటారు. శృతి హాసన్ అండ్ పూజ హెడ్జ్ సాంగ్ అనిపిస్తుంది అంతే. అండ్ ఈ సినిమాలో మెయిన్గా ఇంకో ప్లస్ ఏంటంటే సాంగ్ అనమాట. సాంగ్స్ అండ్ బీజిఎం అనమాట. బీజిఎం కూడా అసలు ఉతుకు పడేశాడు. అసలు ఎక్కడ పడితే అక్కడ ఒకటే మ్యూజిక్ అనమాట, కొట్టి పడేశాడు. అసలు చెప్పాలంటే వార్ 2లో బీజిఎం కాస్త తగ్గింది, కూలీలో బీజిఎం చాలా బాగుంటుంది అనమాట. అసలు ఎట్లా అంటే అనిరుద్ధ్ జైలర్ ఎలా హైప్ ఇస్తుంది మ్యూజిక్, సో దీంట్లో కూడా అదే హైప్ ఉంటుంది అనమాట మ్యూజిక్. ఆ తర్వాత ఈ మూవీలో కూడా మెయిన్గా క్యాస్టింగ్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, దాని తగ్గట్టు యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయి అనమాట. ఈ 2 మూవీస్లో మైనస్ వచ్చేసరికి ఒకటే స్టోరీ అనమాట, డైరెక్షన్, స్క్రీన్ ప్లే అనమాట. మంచి క్యాస్టింగ్ ఉంది కూలీలో, అట్ ద సేమ్ టైం వార్ 2లో కూడా జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్. సరైన స్టోరీ లేదనమాట. కూలీలో నాకు ఉపేంద్ర క్యారెక్టర్ ఎందుకు పెట్టారో తెలియదు, అమీర్ ఖాన్ క్యారెక్టర్ ఎందుకు పెట్టారో తెలియదు. ఏదో ఇక లాస్ట్లో ఒక హీరోని పెట్టాలి, ఒక హైప్ చేయాలి అని ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చి అమీర్ ఖాన్ పెట్టాడు. ఉపేంద్ర క్యారెక్టర్ కూడా అంతే, జస్ట్ 2 ఫైట్స్ ఉంటాయి ఆయనకి, ఇంకంతే కనిపించరు. ఇక నాకు అసలు ఉపేంద్ర క్యారెక్టర్ సెకండ్ హాఫ్ అయిపోయింది, ఎక్కడ కనిపించదు. సెకండ్ హాఫ్ లాస్ట్లో ఇంకొక 20 minutes ఉన్నా కనుక ఉపేంద్ర క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఒక ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ తర్వాత క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. క్లైమాక్స్ ఫైట్లో ఒక 2 ఫైట్లో కనిపిస్తారు అంతే. కనీసం నాకు తెలిసి ఉపేంద్రకి డబ్బింగ్ కూడా చాలా వరస్ట్గా ఉంది. ఉపేంద్ర డబ్బింగ్ కూడా తెలుగులో అది చెప్పింది ఎవరో కానీ తెలియదు, కానీ అసలు డబ్బింగ్ కూడా లేదు, అసలు ఒక డైలాగ్ లేదు, ఒక చిన్న ఫైట్ ఉండి కనబడతారు. అమీర్ ఖాన్ కూడా అంతే, అమీర్ ఖాన్ ఫైట్ ఏం లేదు కానీ ఒక 10-15 minutes ఒక ఎపిసోడ్ ఉంటుంది, ఆ ఎపిసోడ్లో కనిపిస్తారు అమీర్ ఖాన్ గారు. అంతేగా ఒక సింపుల్ స్టోరీనే లేనిపోనే హంగామాలు చేసి లేనిపోని అందరినీ ఆ మూవీలో ఒక్కొక్క హిందీ నుంచి అమీర్ ఖాన్, కన్నడ నుంచి ఉపేంద్ర, ఓకే తెలుగు నుంచి నాగార్జున క్యారెక్టర్ చాలా బాగుంది, అండ్ తమిళ్లో రజనీకాంత్ క్యారెక్టర్ ఓకే, అండ్ సోమన్ క్యారెక్టర్, ఈ ముగ్గురు క్యారెక్టర్ కన్నా మిగతా క్యారెక్టర్స్ అవసరం లేదు. పూజా హెడ్ సాంగ్ ఓకే, ఆ సాంగ్ ఓకే, అండ్ అమీర్ ఖాన్ క్యారెక్టర్ అసలు ఉపేంద్ర క్యారెక్టర్ అవసరం లేదు. అసలు ఏదో ఇక యాడ్ చేస్తాను. అప్పుడు యాడ్ చేయడం ఏమవుతుందంటే హైప్ పెరుగుతుందన్నమాట. హిందీలో నుంచి ఇప్పుడు అమీర్ ఖాన్ కోసం సపరేట్గా వెళ్తారన్నమాట ఫ్యాన్స్, అండ్ ఉపేంద్ర నుంచి కన్నడ నుంచి వెళ్ళి చూసేవాళ్ళు ఉంటారు, తెలుగులో కూడా ఉపేంద్ర కోసం చూసి వెళ్ళేవాళ్ళు ఉంటారు ఫ్యాన్స్. సో అది చూసేసరికి ఏమైందంటే వాళ్ళ క్యారెక్టర్స్ ఏముండవు, ఇంకా ఆల్మోస్ట్ 2.5 గంటల సేపు వాళ్ళ క్యారెక్టర్ కోసం వెయిట్ చేయాలి. వెయిట్ చేశాక అక్కడ ఏమైనా ఉంటుందా? ఏముండదు. ఒక రోలెక్స్ క్యారెక్టర్ లాగా ఇంట్రొడ్యూస్ చేస్తాడు, ఒక పేరు ఉండదు, ఒక ఏమీ ఉండదు. రోలెక్స్ క్యారెక్టర్ క్రియేట్ చేశారు, దానికి తగ్గట్టు ఇప్పుడు దానికి సంబంధించిన ఎటువంటి సినిమా ఏమీ రాలేదు. సో ఖైదీ మూవీలో రోలెక్స్ ఉంటుంది, ఆ రోలెక్స్ క్యారెక్టర్ విక్రమ్లో లేదు, లియోలో లేదు, ఎల్సీలో ఎక్కడా లేదనమాట. ఇప్పుడు ఇది కూడా ఎల్సీయూ, ఇది ఎల్సీయూ కాదు, ఇది ఒక సపరేట్ జోనర్ మూవీ అన్నారు. సో దీంట్లో ఆ ఉపేంద్ర ఎందుకు వచ్చారో, అమీర్ ఖాన్ గారు ఎందుకు వచ్చారో నాకైతే ఏం తెలియదు అనమాట. సో క్యారెక్టర్స్ అయితే పెట్టారు, ఇది చెప్పట్లేదు. దీనివల్ల హైప్ పెరిగి తీరా థియేటర్కి వెళ్ళాక ఏమవుతుంది, అదే రజనీకాంత్ స్టైలు, అదే రజనీకాంత్ డైలాగ్స్, అదే ప్రింట్ కొట్టడం అనమాట. ఆ తర్వాత
మనకు కొత్తగా ఏమనిపించిందంటే కొంచెం సోమన్ గారి క్యారెక్టర్ అండ్ విలన్గా నాగార్జున క్యారెక్టర్, ఈ 2 క్యారెక్టర్స్ మనకు కొత్తగా అనిపించింది. తీరా చూస్తే స్టోరీ అంటే ఏం లేదు, అసలు ఆయన ఏం రాసుకున్నాడో, అసలు వీళ్ళు ముగ్గురికి అసలు నాకు తెలిసి ఉపేంద్రకి వెళ్ళి ఏం కథ చెప్పాడు నాకు అర్థం కాలేదు. అండ్ ఖైదీ, విక్రమ్, లియో ఈ 3 సినిమాలు అండ్ మాస్టర్ ఈ సినిమా హిట్ అవ్వడంతో యాక్టర్స్కి ఏది చెప్పినా చేస్తారు అనే ఉద్దేశంలో ఉన్నారు తప్ప కానీ స్టోరీ విషయంలో ఇంకా కొంచెం బాగా డెవలప్ చేస్తుంటే బాగుండేది. అట్ ద సేమ్ అయిన ముఖర్జీ కూడా ఉంది, టెంప్లెట్ టైప్ స్టోరీ అనమాట. సో యాజ్ ఈజ్గా సో ఫస్ట్ ఆఫ్ ఇంట్రడక్షన్ సినిమా అట్లాగే ఉంటుంది. సో ఫస్ట్ హృతిక్ రోషన్ ఇంట్రడక్షన్, ఆ తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్, ఆ తర్వాత ఒక ఫైట్, ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ తర్వాత ఒక చేసి తర్వాత సెంట్రల్ బ్యాంక్, మధ్యలో ఒక సాంగ్, ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ సాంగ్. సో సెకండ్ హాఫ్లో వచ్చేసరికి ఒక ఫ్లాష్ బ్యాక్ సీను, సో ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ ఈ సిరీస్లోకి వచ్చారనేది ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్, ఆ తర్వాత ఇంకొక ఫైటు, క్లైమాక్స్, ఎండ్. ఇదే స్టోరీ, ఇదే టెంప్లెట్ స్టోరీ, ఇదే స్టోరీ. సో అక్కడ తీసుకొచ్చి కొంచెం మనకి విజువల్గా కొంచెం హైగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్ఆర్ఎఫ్ అంటే వాళ్ళు ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళు తగ్గట్టుగా ఆ విజువల్స్ కానీ హైగానే తీశారు. సో విజువల్కి అయితే కొన్ని బాగుంటుంది. సో కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ కొంచెం క్వాలిటీగా అనిపించదు. సో టెక్నికల్గా అయితే పర్లేదు, బాగానే ఉంటుంది, కొంచెం బెటర్గానే ఉంటుంది. సో ఇంకా దీనికి వార్ 3 అని లేకపోతే కూలీ 2 అని ఇలాంటివి ఏం లేవు అనమాట. సో జస్ట్ 2 మూవీస్ మంచిగానే ఎండ్ చేశారు. సో నెక్స్ట్ పార్ట్లకి అంటూ ఏమీ లీడ్ చేయకుండా, ఎందుకంటే ఇప్పుడు వార్ 3 పెట్టినా ఏముండదు స్టోరీ, వార్ 2లోనే స్టోరీ ఏం లేదు, ఇంక వార్ 3 స్టోరీ ఏముంటుంది. సో వార్ 3లో కూడా ఉండకపోవచ్చు. అండ్ కూలీ కూడా ఉంది, కూలీలో కూడా అసలు కూలీలోనే స్టోరీ ఏం లేదు, కూలీ 2 ఏం పెడతారు. సో అందుకే వీటికి ఎటువంటి నెక్స్ట్ పార్ట్లో అయితే ఏమీ లేదు, ఇక్కడతో అయిపోయింది. సో మన ఫేవరెట్ యాక్టర్స్ ఉన్నారు కాబట్టి హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, రజనీకాంత్ గారు, నాగార్జున గారు, సో అండ్ అమీర్ ఖాన్, ఉపేంద్ర, సో ఇలా కాస్టింగ్ ఉంది కాబట్టి సో వాళ్ళ కోసం మనం వెళ్ళి ఒకసారి చూడొచ్చు మూవీ. మరి అంత బ్యాడ్ అయితే కాదు, కొన్ని ఎలిమెంట్స్, సాంగ్స్ కానీ అండ్ వారి క్యారెక్టర్స్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగున్నాయి మూవీస్. సో ఒకసారి అయితే చూడొచ్చు. సో మీరు వెళ్ళి చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.